హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనము చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. మనం రెస్టారెంట్స్కి వెళ్ళి బయట తినకుండా ఇంట్లోనే హైజీన్గా మనకు నచ్చినట్టు ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. సో ఇదైతే సేమ్ రెస్టారెంట్ టేస్టే వస్తుందండి. ఎక్కడ కూడా ఆ టేస్ట్ తగ్గకుండా వస్తుంది. మనం రేపు చేయాలి అనుకుంటే 1 డే బిఫోరే తెచ్చుకుంటే బెస్ట్ అండి. తెచ్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది ఆ కూలింగ్కి చికెన్ సాఫ్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము ఆల్రెడీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దీనికి ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాం. చూసారా, ఇలా ఘాట్లు కంపల్సరీ పెట్టాలి. పెడితే మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఆ మసాలాలన్నీ అందులోకి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడైతే ఎలా మ్యారినేట్ చేయాలో చూద్దాము. 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, రుచికి తగినంత కారం వేసుకుంటున్నామండి. కారం మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. మేము ఇక్కడ మసాలా కారం వేసుకుంటున్నాము. ఇదైతే భలే టేస్టీగా ఉంటుంది. టేస్ట్కి తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు. ఇది ఎప్పుడైనా ఫ్రెష్ది వేసుకోవాలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది, అరోమా కూడా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుంటున్నామండి. వెనిగర్ మీకు అవైలబుల్ లేకపోతే లెమన్, ఒక హాఫ్ లెమన్ కానీ ఫుల్ లెమన్ వేసుకున్నా కూడా ఏముండదండి, ప్రాబ్లము. వేసుకోవచ్చు, పుల్లదనం ఏం రాదు. ఒక స్పూన్ వరకు టొమాటో కెచప్ వేసుకుంటున్నాము. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. టొమాటో కెచప్ వేయడం వలన ఈ స్పైసెస్ అన్ని కూడా టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి చాలా బాగుంటుంది, స్మూత్ గా కూడా ఉంటుంది, అందుకని వేసుకున్నాము. పెరుగు వేసుకుంటున్నామండి. ఇదంతా కూడా ఇప్పుడు మనం ఫుల్గా ఈ లెగ్ పీస్లు అన్నిటికీ పట్టేలాగా చేత్తో మ్యారినేట్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇట్లా మ్యారినేట్ చేసుకోవాలండి. మొత్తం లోపలికి పట్టేలాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ మసాలాలన్నీ కూడా ఈ లెగ్ పీస్ లోపలికి కూడా వెళ్లే వరకు ఇలా మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, వాటి లోపలికి వెళ్లే వరకు ఇలా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసే దానిలోనే మనకు ఆ టేస్ట్ అంతా యాడ్ అవుతుందండి. మ్యారినేట్ చేసి ఒక 2 to 3 hours వరకు పక్కన పెట్టుకోవాలి. లేదు అనుకుంటే కనీసం ఒక గంట అయినా పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఫుల్గా మ్యారినేట్ అయ్యి ఈ స్పైసెస్ అన్నీ కూడా లెగ్ పీస్ లోపలికి వెళ్ళి మనం అది ఫ్రై చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎప్పుడైనా కూడా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీయగానే ఫ్రై చేయకూడదండి. ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని మళ్ళీ బయటకు తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ టిప్ మాత్రం అస్సలు మర్చిపోకండి. చికెన్ లెగ్ పీస్ మ్యారినేషన్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం దీన్ని డీప్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మసాలాలన్నీ దానికి పట్టి చికెన్ స్మూత్గా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక 2 to 3 hours వరకు డీప్లో పెట్టుకుందాం. మనం చికెన్ లెగ్ పీస్ని ఫుల్గా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి. అది ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ముందే మేము బయట పెట్టుకున్నాము. అంటే కూల్గా ఉంటుంది కదా, ఆ కూల్నెస్ అంతా పోయి రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు ఇలా బయట పెట్టి ఉంచుకున్నాము. ఇప్పుడైతే దీన్ని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదండి, మేము షాలో ఫ్రై చేస్తున్నాము. ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదు. ఆయిల్ హీట్ అయింది. ఈ లెగ్ పీసులు వేసుకుందాం. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు, అలానే తక్కువ హీట్ అవ్వకూడదండి. మీడియంగా వేడెక్కిన తర్వాత ఇలా లెగ్ పీసులు వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్నదంతా కూడా ఆ లెగ్ పీస్కి బాగా పెట్టి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలండి. అది కూడా హై ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేయకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా
ఆ చికెన్ అంతా కూడా బాగా ఉడికి భలే టేస్టీగా వస్తుందండి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన ఏమో క్రిస్పీగా అయిపోతుంది, లోపలేమో పచ్చి పచ్చిగానే ఉంటుంది. అందుకని గుర్తుపెట్టుకోండి, మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీరు మన రెసిపీస్ ఏవి కూడా మిస్ అవ్వరు. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా ఆయిల్లో వేసిన వెంటనే వీటిని కదల్చకూడదండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలి, లేకపోతే ఇలా మనం మ్యారినేట్ చేసుకున్నదంతా కూడా పోతుంది. అలాగే ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే కూడా మనం ఆయిల్లో వేయకూడదు. అలా వేస్తే ఈ మ్యారినేట్ చేసుకున్నదంతా ఊడిపోయి నార్మల్ అయిపోతుంది. అందుకని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి టర్న్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. ఈ మ్యారినేషన్ అంతా ఊడిపోకుండా నిదానంగా టర్న్ చేసుకోవాలి. మంచి అరోమా వస్తువు, అసలు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి. అంత బాగుంది, ఈ అరోమాకే చాలా చాలా బాగుందని అర్థమైపోతుంది. లెగ్ పీసులు పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అండ్ పర్ఫెక్ట్గా ఉడికాయండి. చూడండి, ఇవి చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా లోపల కూడా బాగా ఉడికి ఉంటుందని. సో ఇప్పుడైతే వీటిల్ని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రిమైనింగ్ లెగ్ పీసుల్ని కూడా ఇదే పద్ధతిలో ఫ్రై చేసుకుందాము. పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి, వేడి వేడిగా లెగ్ పీస్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. పర్ఫెక్ట్గా ఉడికింది. మనం మ్యారినేట్ చేసుకొని చాలాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాం కదండి. సో దాని వలన మనం మ్యారినేట్ చేసిన స్పైసెస్ అన్నీ కూడా చికెన్ లోపల వరకు వెళ్ళి అస్సలు తినేటప్పుడు ఎంత టేస్టీగా ఉందో చెప్పలేమండి. రెస్టారెంట్లు కూడా ఈ టేస్ట్ ముందు పనికిరావండి. పెద్ద పెద్ద రెస్టారెంట్లలో కూడా ఇంత మంచి టేస్ట్ రాదు, అంత బాగుంది. సింపుల్గా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పప్పుచారులోకి, రసం, సాంబార్ ఇలా దేనిలో తిన్నా బాగుంటుంది, లేదంటే డైరెక్ట్గా ఇలా తిన్నా కూడా బాగుంటుంది. ఆనియన్ పెట్టుకొని కొంచెం లెమన్ పిండుకొని అసలు ఇలా తింటే అండి ఇక దీని ముందు ఏది పనికిరాదండి, అంత బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అసలు ఒక్కసారి తిన్నారంటే ఇంకెప్పటికీ మర్చిపోలేరు, అంత బాగుంది టేస్ట్. సింపుల్గా కూడా చేయొచ్చు. సో ఇది ఈవినింగ్ స్నాక్ టైంలో పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.